బా ఎవరు నువ్వు? ఇన్ని కాయలు కోసావే, అసలు ఏమన్నా అర్థం ఉంది? అసలు మనిషిగా పసుపు వస్తుంది నువ్వు. ఇన్ని కాయలు ఎవరైనా కోస్తారు అసలు? అసలు నేను తోట ఎవరు రమ్మని చెప్పారు? ఎందుకు తోటలోకి ఎవరు రమ్మని చెప్పారు? జయపాల్ రెడ్డి. జయపాల్ రెడ్డికి అతనికి సంబంధం అసలు? జయపాల్ రెడ్డిది కాదా ఈ తోట? ఆయన ఇక్కడ కాదే తోట అయింది. మరి కొయ్యమన్నాడే. ఫస్ట్ మరే దిగు నువ్వు ముందు. ఎందుకు దిగాలి? దిగు ముందు. దిగనయ్యా బాబు, కాయలు కోసుకోవాలి. ఇప్పుడు ఒక 30 గంపలు కోసం, ఇంకొక 50 గంపలు 80 మరే దిగు నువ్వు ముందు. ఎందుకు దిగాలి? దిగు ముందు. దిగనయ్యా బాబు, ఒక 30 గంపలు కోసం, ఇంకొక 50 గంపలు ఆ తోట ఎవరిది? నువ్వు ఎందుకు వస్తున్నావు కాయలు అసలు? జయపాల్ రెడ్డిది తోట. ఆయన తోట ఇక్కడ కాదు సార్, నాగరం గుడి కాడ వాళ్ళది. ఇదే అని చెప్పాడుగా. ఈ తోట కాదు. నువ్వు బాగాలేవాడు సార్. దిగు ముందు. ఏం దిగేది? కాయలు కోసం పోయొద్దా? కాయలు కోసే తోట మాది అయితే జయపాల్ రెడ్డి ఎందుకు అవుతుంది తోట ఇది? మీది కాదు, అబద్ధాలు చెప్పబాక. ఇంకో 30 సరే మీదేలే కానీ ఇంకో 30 గంపలు కోసుకొని అంత ఉంది. 30 గంపలు కోసగలుగుతావు నువ్వు? అసలు ఏమైనా అర్థం నువ్వు మాట్లాడేది? ఇన్ని కాయలు కోసావే, ఇన్ని కాయలు. 30 గంపలేగా కోసింది. 30 గంపలా? ఏదో వచ్చింది. ఏదో ఏంటంటే ఒక 3 కాయలు చెప్పినట్టు తగ్గ బిల్డప్ ఇస్తున్నావే. కోసుకోకూడదా? నేను మనిషినేగా, నేను బతకాలిగా. బతకాలంటే పని చేసుకుని బతకవయ్యా. పనేగా ఇది, కాయలు కోయటం పనేగా. గాడిదలు కాయటమా ఇది? చూడు ఎట్ట పోతున్నాను. ఇది పని అంటే వచ్చిందని దొంగతనం చేయడమా? దొంగ అనుకో బాగా చూసిన దొంగ